శ్రీరామ్. నా పేరు స్వామి దుర్గానందపురి. నేను మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మేడిపల్లిలో ఆశ్రమం ఉంది. స్వయంగా నేను గోరక్షకుని. గడిచిన చాలా సంవత్సరాల నుండి నేను గోరక్షణ చేస్తున్నాను. గోవులను పెంచుతున్నాను కూడా. ఒక పెద్ద గోశాల ఉన్నది. అయితే పెద్దలు చెప్పినట్టు 1977 1977 సుప్రీంకోర్టు ఒక స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పాలిచ్చే ఆవులను, వ్యవసాయానికి పనికొచ్చే వృషభాలను, ఎద్దులను ఇవన్నిటి కూడా స్లాటర్ హౌస్కి పంపడానికి వీల్లేదని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం ఒక భాగ్యనగరంలోనే దాదాపు 10,000 పైచీలకు ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్, వధశాలలు నడుస్తున్నాయి. పేరుకు మాత్రము ఒక 20 వధశాలలు చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఇది ఒక కుటీర పరిశ్రమ లాగా, ఎట్లా అంటే ఒక బీడీలు చుట్టుతారో లేదంటే ఒక చీరలు అమ్మే వ్యాపారం లాగా ఒక వర్గానికి పూర్తిగా ఇది ఒక కుటీర పరిశ్రమ లాగా అయింది. ఇది శోచనీయము, అత్యంత బాధాకర సంఘటన. ఏంటంటే కొద్దిపాటి గోరక్షకులు ఎవరైతే గోవులను సంరక్షిస్తున్నారో వారికి ఏ విధమైన ఆదరణ లేకుండా వెళ్తుంది. ఈ గోరక్షకులు దాదాపు పోలీస్ స్టేషన్లో గోవులు రక్షించడానికి వెళ్తున్నారు. చట్టం చేయాల్సిన పని, పోలీసులు చేయాల్సిన పని, ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని. కానీ ఏం చేస్తున్నారు? ఈ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో ఫిట్ ఫర్ స్లాటర్ అనే అక్రమంగా డబ్బు కాశపడి డబ్బు తీసుకొని ఈ ఫిట్ ఫర్ స్లాటర్ అనే ఈ సర్టిఫికెట్ ఇవ్వడం చేత గోరక్షకులు ఒక నేరస్తులుగా మిగిలిపోతున్నారు. అవి పాలిచ్చే ఆవులు, వ్యవసాయం చేసే ఎద్దులు, వృషభాలు, లేగదూడలను కూడా తీసుకొచ్చి వీరి కుటీర పరిశ్రమలోని అక్రమ స్లాటర్ హౌసెస్ దీంట్లో వధించడం జరుగుతుంది. చేయాల్సిన వాళ్ళు ఎవరు? రక్షించవలసిన వాళ్ళు ఎవరు? పోలీసులు. వాళ్ళు చేయకపోగా వాళ్ళ కుటుంబాలు ఉన్నా, వాళ్ళ బాధ్యతలు ఉన్నా, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నా, అవన్నీ కాకుండా మన సనాతన ధర్మం చెప్పింది గోవు బ్రతికుంటే, గోవు నిలిచి ఉంటే సనాతన ధర్మం నిలిచి ఉంటుందని ఒక ముఖ్య ఉద్దేశము, ఒక పుణ్యకార్యంగా భావించి ఈ హిందూ యువకులు ఈ గోమాతలను రక్షిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఎన్ని మీటింగ్లు జరిగినా ఇవన్నీ టీ బిస్కెట్ మీటింగ్లు జరుగుతుంది తప్ప ప్రాక్టికల్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరైతే గోరక్షకులు ఉన్నారో వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందుతలేవు. నేను వ్యక్తిగతంగా 2-3 కార్యక్రమాలు వెళ్ళాను. వాళ్ళను బెయిల్ తీసుకొని వచ్చి దాదాపు ఒకసారి కేసు పెడితే వాళ్ళపైన నిరంతరం కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ, వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పడము, వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, వారిపైన రౌడీ షీట్ పెట్టడము, ఈ విధంగా వేధింపులు గురవుతుంటే హిందూ సమాజము చేష్టలుడిగి నిశ్చేషుడిగా చూస్తున్నారు తప్ప ఇలాంటి మీటింగ్లకు వచ్చి గోమాత గురించి గొప్పగా మాట్లాడడం తప్ప ఎవరు కూడా ఒక హృదయం పైన చేసుకొని నేను గోమాత గురించి కష్టపడే వారికి, గోమాత గురించి ముందు నిలబడి పోరాడే వారికి మేమేమన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు హిందూ సమాజం బాగుపడుతుంది. గోరక్షకులు విరివిగా ముందుకు వస్తారు. వాళ్ళకు ఏది కూడా ఒక లా సపోర్ట్ అనేది లేదండి. గోరక్షకులకు ఏ విధమైన లా సపోర్ట్ లేదు. వాళ్ళు ఆ రోజు కూడా ఒంటరిగా ఉన్నారు, ఈ రోజు కూడా ఒంటరిగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు కూడా చెర్లపల్లి జైల్లో 20 మంది గోరక్షకులు, బండారు పవన్ కుమార్, రాము యాదవ్ అట్లాంటి వాళ్ళని నేను వెళ్ళి పరామర్శించి వచ్చినాను. ఈ గోరక్షకుల పైన ఒక్కొక్కళ్ళ పైన 40 నుండి 50 కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసులో కూడా గోమాతకు సంబంధించింది కాకుండా వేరే ఏ కేసు లేదు. అంటే ఒక గోరక్షకుని పైన మీరు గుండె యాక్ట్ తీసుకొస్తారా? ఒక గోరక్షకుని పైన మీరు పీడీ యాక్ట్ తీసుకొస్తారా? ఒక గోరక్షకుని పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? హిందూ సమాజం ఎటుపోతుంది? 1977 కఠినమైన గోరక్ష చట్టం ఉన్నది. సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కొద్దిపాటి గోరక్షకులు ఎవరు కూడా రిస్క్ అయిన ఫ్యాక్టర్ అండి. ఇది గోరక్షణ చేసేది చాలా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్. అది అర్ధరాత్రి, అపరాత్రి 4 గంటలకు 5 గంటలకు గోవులను అక్రమంగా తరలించే వ్యాన్లు వెళ్తుంటాయి. అంతవరకు వీళ్ళు భోజనం చేయకుండా, నిద్రాహారాలు మానుకుంటా వాళ్ళు బైక్ల మీద వెళ్ళి రక్షిస్తుంటే సంజయ్ అనే గోరక్షకుడు అతన్ని వీళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే కేవలం గోరక్ష వెహికల్స్తో పాటు ఎస్కాట్ వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళవి, విధర్మీయులు, ఎడారి మతస్థులవి. దాదాపు 4-5 వ్యాన్లలో వీళ్ళు ఎస్కాట్గా వస్తున్నారు అక్రమంగా గోవులను వదిలించేదానికి. ఎవరైతే ఒక 5 మంది గోరక్షకులు రక్షిస్తుంటారో వాళ్ళ మీదకి ఆ వెహికల్స్ని తీసుకెళ్ళి వాళ్ళకు యాక్సిడెంట్ చేయడము. మొన్న అయితే ఒక రక్షకుని యాక్సిడెంట్ చేసిన తర్వాత 2 కిలోమీటర్ వరకు గుంజుకుపోవడం జరిగింది. వారి వైద్య ఖర్చులు,
వారి కోర్టు ఫీజులు, వారి అడ్వకేట్ ఫీజులు ఎవరు భరిస్తున్నారు? వాళ్ళు బెయిల్ రాని కారణం చేత, సరైన లా సపోర్ట్ కారణం చేత వాళ్ళు ఇప్పుడు జైళ్ళ పాలై ఉన్నారు.